ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్ళు మూసుకునే ఉండండి. కార్యకర్తలందరి మీద నీళ్లు చల్లండి. ఆ నీళ్లు మీ మీద పడుతున్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి ప్రాణశక్తి మీలో వస్తుందని, మీరు పునీతులు అవుతున్నారని, పవిత్రులు అవుతున్నారని భావించుకొని ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సదాయాభ్యంతరస్కే ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. కళ్ళు మూసుకుని నీలి రంగు ప్రకాశం మీ చుట్టూ ఉందని భావించుకోండి. ఎవ్వరూ కళ్ళు తెరవకండి. సాధన పూర్తయ్యేంత వరకు ఫలితాలు కళ్ళు తెచ్చాక చూద్దాం ఎలా ఉంటాయో. నీలి రంగు జ్యోతి మీ చుట్టూ అంతా నీలి ఆవరణ ఏర్పడింది. ఆ నీలి రంగుని నేను లోపలికి తీర్చుకుంటున్నాను అనే భావన చేయండి. ఇవి సద్భావనలు. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ సద్భావనలు ఉన్నా కూడా ఆలోభద్రాతో విశ్వత ఆ మంచి ఆలోచనలన్నీ నా ఒడ్డుకు రాగాక అనే భావనతో ఈ మంత్రాన్ని చదువుతున్నాను. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. మీ చుట్టూ పసుపు రంగు జ్యోతిని ఊహించుకోండి. దయచేసి కళ్ళు తెరిచి ఉంచకండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, సాధన చేసుకున్నారు, మంచి ఫలితాలు పొందండి. లోపలికి వెళ్ళిపోవడమే, బయట ఏమీ లేదు, బయట ఏమీ ఉండదు కూడా. కళ్ళు మూసుకుని చుట్టూరా పసుపు రంగు వాతావరణం. పసుపు సమృద్ధికి ప్రతీక, లక్ష్మీదేవికి ప్రతీక. నా జీవితం సమృద్ధిలోకి వెళ్తుంది. నా జీవితము ఎక్కడా ఏమీ లేదు, ఎప్పుడు ఏది నాకు అవసరమో అది నాకు లభిస్తుంది అనే భావనతో ఆ పసుపు రంగుని మీరు అంగప్రత్యంగాల్లో తీర్చుకోండి. ఓం అమృతాభిధానమసి స్వాహ. తర్వాత మంచి ఆలోచనలు నేర్చుకున్నాను, సమృద్ధి నా దగ్గరికి వచ్చింది, వీటిని మంచి పనులకే వినియోగిస్తాను, సత్యమైనటువంటి పనులకే వినియోగిస్తాను, మంచి కీర్తిని తెచ్చే పనులకే వినియోగిస్తాను అని చుట్టూరా ఎరుపు రంగు కాంతిని ఉపయోగించుకుని ఆ ఎరుపు రంగు కిరణాలు నా శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయనే భావన చేసుకోండి. ఓం సత్యం శ్రీ మై శ్రీ శ్వేత స్వాహ. మంచి ఆలోచనలు, సమృద్ధి శక్తి నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే మనస్సులో ఆలోచన తరంగాలు ఉత్పత్తి చేస్తారో అనుకంపయ మాంభత్య గృహానార్థం నివారణాన్ని చివర మనం చెప్పుకుంటాం. అనుకంపయ అంటే వైబ్రేట్. ఏ విధంగా మీరు సద్భావనలు, సమృద్ధి శక్తిని కోరుకుంటూ ఉంటే ప్రపంచం నుంచి రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ శిఖాబంధన అంటాం. మన బ్రహ్మరంలో చోట 5,000 పెట్టుకుని ఆ పై లోకాల నుంచి ఆ నీలి రంగు ధారలు, ఎరుపు రంగు ధారలు, పసుపు రంగు ధారలు, సద్భావనలు, సమృద్ధి శక్తి మనలోకి అవతరిస్తున్నాయనే భావనతో ఈ మంత్రాన్ని చదువుతున్నాం. చిత్రూపిణి మహామాయ దివ్య తేజస్సమండితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధిం కురుష్వమే. కళ్ళు మూసుకుని ఆ పడుతున్నటువంటి ధారలో కలిసి ముద్దయిపోయింది. మీలో ఆ నీలపు రంగు, మీరంతా నీలమయంగా మారిపోతున్నారు. నీల కాంతి మీ మీద పడుతున్న భావన, పసుపు రంగు కాంతి మీ మీద పడుతున్నటువంటి భావన, ఎరుపు రంగు కాంతి మీ మీద పడుతుంది. ఆ అంగ ప్రత్యంగాలను మంచి పనులకి వినియోగిస్తాను అనే భావనతో ఓం వాగ్మేయా చేస్తూ నా 2 పెదవులను, వాక్కును మంచిగా ఉపయోగిస్తాను. ఓం నౌర్మే ప్రాణోస్తు నా ముక్కును మంచి వాటినే వాసన చూడటానికి ఉపయోగిస్తాను. ఓం అక్షణోర్మే చక్షురస్తు నా కళ్ళను ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని చూడటానికి ఉపయోగిస్తాను. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు నా చెవులు ఇతరుల యొక్క మంచిని వినటానికి ఉపయోగిస్తాను. ఓం బాహోర్మే బలమస్తు నేను చేసేటటువంటి పని చాలా మంచిగా ఉండాలి అనే భావనతో ఓం పూర్వోర్మేవో రోజుకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్థలానికి వెళ్తాను అనే భావనతో చేసుకుంటూ నా శరీరం అంతటా కూడా ఆ దివ్యమైనటువంటి కిరణాలతో సంప్రోక్షణ చెందుతోంది. ఆ దివ్యత్వాన్ని నేను పొందుతున్నాను
కూర్చుని సాధన చేస్తున్నామో ఆ పృథ్వీకి నమస్కారం చేస్తాం. ఓం పృథ్వీద్వయాధృతాలోక దేవి త్వం విష్ణునాథృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురుశాసనం. కళ్ళు మూసుకుని ఉండండి. కుడి చేతి ఉంగరపు వేలుని కనుబొమ్మల మధ్య పెట్టుకోండి. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంది. నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి చేయి కలిపి లేపుతాం మనం. అలాగే మనలో నిద్రాణమే ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు, ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వాటిని లేపుతున్నాం. చెయ్యి అక్కడే పెట్టుకోండి. ఈ ఆజ్ఞాచక్ర జాగరణ వల్ల కింద ఉన్నటువంటి 5 తత్వాలు జాగృతమై మహత్పుణ్యం, మహద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. మనలో ఉన్నటువంటి పాపము నాశనం అవుతుంది. లక్ష్మీ తిష్టతి సర్వదా, మా ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ స్థిరంగా నివాసం ఏర్పడుతుంది అని ఆ కుడి చెయ్యి ఉంగరం వేలుని కనుబొమ్మల మధ్య పెట్టుకుని కొంచెం నొక్కుకోండి. లేపుతున్నట్టు ఒక అక్కడ నిద్రపోతున్నటువంటి ఆ ఆజ్ఞాచక్రాన్ని లేపుతున్న భావన. ఓం చంద్రనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపరామహే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. కళ్ళు తెరిచేయండి ఒకసారి. మీ ప్లేట్లో అందరి దగ్గర ఇలాంటి దారం ఒకటి ఉంటుంది. సూత్రము అంటారు. దీన్ని దారము అనకూడదు. సూత్రము అన్నది. సూత్రము అంటే ప్రిన్సిపల్, న్యూటన్స్ ప్రిన్సిపల్ సూత్రము. ఈ సూత్రము ఆడవాళ్ళు ఎడ చేతి కట్టుకోండి, మగవాళ్ళు కుడి చేతి కట్టుకోండి. ఒకళ్ళకొకళ్ళు కట్టుకోండి. మీరే కట్టుకోలేరు. మీకు ఓం వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షా మాప్నోతి దక్షిణ దక్షిణ శ్రద్ధ మాప్నోతి శ్రద్ధయా సత్యమాప్నుతే. దీక్ష తీసుకున్నాం మనం, వ్రతం తీసుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వ్రతం? భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 5 కోశాల గురించి తెలుసుకుంటారు. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 6 చక్రాల గురించి తెలుసుకుంటారు. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 3 గ్రంథుల గురించి తెలుసుకుంటారు. ఈ 14ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి గాయత్రి మంత్రాన్ని, వీటన్నిటిని ఉపయోగించుకుని ప్రపంచంలో జరిగేటటువంటి యజ్ఞీయ వాతావరణాన్ని తెలుసుకోవడానికి ఈ యజ్ఞ విధానాన్ని నేర్చుకుంటాను అనేటటువంటి సంకల్పం ఇది. అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వెన్నుపూస లాంటిది సంకల్పం. ఈ సంకల్పానికి మళ్ళా 2 ఆధారాలు ఉన్నాయి. అన్ని తత్వాలు ఇంపార్టెంట్ అయినా స్టీమిజం నడవాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి, అగ్ని కావాలి. ఆహారం భోజనం చేయడం అంటే గ్యాస్ స్టవ్లో అగ్ని ఉండాలి, అన్నం ఉండటానికి ట్యాప్ వాటర్ కావాలి కదా. ఇక్కడ కూడా ఆ నీటిని, ఆ అగ్నిని మనం ఉపయోగిస్తాం. కానీ ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను ఆధ్యాత్మిక సాధనంతా కూడా లోపలికి వెళ్ళాలి, సూక్ష్మీకృతం చేయాలి. బయట మీరు 1000 కొబ్బరికాయలు పెట్టండి, ఏమీ అవ్వదు. కానీ లోపల మీ అహంకారాన్ని వదిలేసుకోండి, మనిషి నుంచి మీరు మహామానవులు అయిపోతారు. అంతటా ఈ కర్మకాండ వెనకాల ఉన్నటువంటి భావన ఏంటి అంటే, నీరు ఏ విధంగా ఎల్లప్పుడూ కింద వైపు వెళ్తుందో, మొట్టమొదటి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి సాధకుడు తనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం నేర్చుకోవాలి. అందుకే వివేకానంద అందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, మానవ సేవే మానవ సేవ అన్నాడు. అంటే వరుణతత్వ ఆహ్వానమే. ఎలా అయింది? నీరు ఎప్పుడు ఏ విధంగా పల్లం వైపు వెళ్తుందో, ఆధ్యాత్మిక జగత్తులో మీరు అభివృద్ధి సాధించాలి అంటే కబుర్లు చెప్తే ఏమీ లాభం లేదు. మీకంటే కిందనున్న వాళ్ళకి సేవ చేయడం నేర్చుకోండి. ఆ సేవ చేయడం నేర్చుకునే విధానాలు ఈ పూజలో ఉన్నాయి. మీరందరూ కళ్ళు మూసుకుని ఆ దేవతా శక్తులందరూ కూడా నా శరీరంలో పేర్లు చూసాను కదా, ఆ దేవతా శక్తులన్నీ నాలో వస్తున్నాయి, కిందకి దిగుతున్నాయని భావన చేసుకోండి. మీరు పూజ కంటిన్యూ చేయండి. ఓం కల విష్ణు హే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత పుక్షోసాగర సర్వే సప్తద్వీపాలు సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యజర్వణ అంగై సహిత సర్వే నరసంతు సమాశ్రిత అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికరీ సదా స్వయం తిష్టంతి భూతాని స్వయం ప్రాణాష్టతిష్ఠిత శివ స్వయం త్వమేవాసి విష్ణు పంచప్రజాపతి ఆదిత్యావతో రుద్ర విశ్వే దేవాసమేతుకా త్వయిష్టంతి సర్వేపి యథామఫలప్రదా తత్వభాగాజ్ఞం కర్తుమీహే జనోభవ సాన్నిధ్యం తు మే దేవా ప్రసన్నో భవ సర్వదా. ఈ విధంగా జలాన్ని ఉపయోగించుకున్న తర్వాత, సేవ చేసిన తర్వాత
మన జీవితం ఆదర్శవంతంగా అవ్వాలి. బాహ్య జగత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా, బాహ్య జగత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ఆదర్శం వైపుగా వెళ్తాను అని అగ్ని మనకి ఇచ్చేటటువంటి ప్రచోదన, ప్రబోధన. ఇంచేత అగ్నిలో తీసి మీరు కిందకి పెట్టండి, నిప్పెట్టెళ్తుంది, పైకి వెళ్తుంది. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధనలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే విషయం ఏంటంటే, నేను ఫలానా బాబా దగ్గరికి వెళ్ళాను, నా రోగం వెళ్ళిపోయింది, నేను ఫలానా గురువు దగ్గరికి వెళ్ళాను, నా కోర్టు కేసు గెలిచిపోయాను, నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నా ఈ రోగం అయిపోయింది. అంటే ఈ దేవతలు, ఈ గురువులు ఎందుకున్నారు అంటే, మనం గర్భంలో చేసుకుని రోగాలు తెచ్చుకుంటే వాటిని నయం చేయడానికి ఉన్నారా అనిపిస్తుంది నాకు. అదే భారతీయ సంస్కృతి కాదు. ఏ గురువు కూడా పాత్రత లేకుండా, అర్హత లేకుండా మీ బాధలు నివారించడు. మరి నివారించిన సంఘటనలు ఉన్నాయి కదా. ఇప్పుడే నేను మీకు చెప్పాను, లేకపోతే పొద్దున్న చెప్పాను, నాకు గుర్తులేదు. కానీ మనం అందరము కూడా ఋషి అంశతో జన్మించినటువంటి వ్యక్తులమే. ఓ యజ్ఞ విధానాన్ని కానీ, గాయత్రి మంత్రాన్ని కానీ ఇలా సామూహికంగా కూర్చుని హాయిగా మనం డిస్కస్ చేసుకోగలుగుతున్నాం అంటేనే అర్థం ఏంటి అంటే, ఎక్కడో జన్మ జన్మాంతరాలలో మనకు ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యమైన అంశం ఉంది కనుక, ఆ అంశం మనలో ఉంది కనుక ఎప్పుడు మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ అంశం ఉపయోగించుకుని గురువు మన బాధని తీర్చుతాడు. నిజమే. కానీ బాధను తీర్చుకోవటానికేనా మీరు గురువు దగ్గరికి వెళ్ళేది? బాధలు తీర్చకపోతే మీరు గురువు దగ్గరికి వెళ్ళరా? మీ కోరికలు తీర్చకపోతే మీరు భగవంతుని ప్రార్థించరా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఆదర్శవాదత బాహ్య ప్రపంచంలో నా జీవితం ఎలా ఉన్నా సరే, నేను ఆదర్శవంతమైనటువంటి ఆ అగ్నితత్వాన్ని, ఆదర్శమైనటువంటి ఆ భగవంతుని సేవను నేను వదలను అనేటటువంటి నిర్ణయం దీపపూజనము. ఓం అగ్ని జ్యోతిర్ జ్యోతిరగ్ని స్వాహ, సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ, అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహ, జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. దీపం వెలిగించబోతున్నాం మనం. అర్థం చేసుకుని వెలిగించండి. అగ్నితో సంపర్కం వచ్చినటువంటి అగ్ని తాను కూడా అగ్నిగానే మారుతాడు తప్ప అగ్నిని తనలాగా మార్చలేడు. ఒక మురికాలో గంగలో కలిసిపోతే గంగ మురికాలో అవ్వదు, మురికాలో కూడా గంగ అయిపోతుంది. అదేవిధంగా మీరు అగ్నిని వెలిగించిపోయే ముందు అగ్ని వల్ల పవిత్రులను అవుతాను, నేను అగ్ని వల్ల నా జీవిత విధానంలో ఆదేశాన్ని చూపించుకుంటాను అనే భావనతో అగ్నిని వెలిగించండి. మంత్రం చదువుతాను. ఓం భూర్భువస్వః భూమ్నా పృథ్వీవ వరుణః సత్యాస్తే పృథ్వీ దేవయజని పృష్ఠేభిః మన్నాద మన్నాద్యాయతే అగ్నిం దూతం పురోధరే హవ్యవాముపబ్రువే దేవాసాదయాదివ. ఓం అగ్నే నమః. అగ్నిం ఆవాహయామి స్థాపయామి. అగరత్తులు వెలిగించండి. ఈ అగరత్తులు వెలిగించడంలో అర్థం ఏంటి అంటే, అగరత్తులు ఏ విధంగా సుగంధమయంగా ఉన్నాయో నా జీవితం కూడా ఈ విధంగానే సుగంధాన్ని అన్ని వైపులకి వెదజల్లుతుంది. నా జీవితము సుగంధమయంగా అవుతుంది. అగరత్తులు వెలిగించాలి కదా. అగరత్తులు వెలిగించిన తర్వాత 24 సార్లు గాయత్రి మంత్ర ఆహుతులు వేస్తాం. ఈ గాయత్రి మంత్ర ఆహుతులు వేయటం అంటే ఏమిటి? ఈ గాయత్రి మంత్ర ఆహుతులు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయో దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీరు ఏ కోరికలైనా దీని ద్వారా లాభం తీసుకోవచ్చు. కానీ ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. మీకు ఏమి కావాల్సి ఉన్నా సూక్ష్మ జగత్తులో, అంతరాలలో ఏదైనా ఇప్పుడు క్యాన్సర్కి మందు కావాలి. సైంటిస్టులు అందరూ కలిసి కష్టపడుతున్నారు. తెలుసా సైంటిస్టులకి క్యాన్సర్కి మందు ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనస్సు అనే అగ్నిని మధింపజేసి సూక్ష్మ జగత్తులో క్యాన్సర్కి ఉన్నటువంటి మందుని ఆకర్షించుకుని ఎప్పుడో అప్పుడు ఆ మందు యొక్క లక్షణాలు వాళ్ళ శిరస్సులో పడతాయి. ఆ మందు బయటకు వస్తుంది. అదే సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క డిస్కవరీ. గాయత్రి మంత్రం ద్వారా మనం ఏం చేయబోతున్నామో జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం ఏకాగ్రతతో మీరు చేస్తే ఈ యజ్ఞ ఫలితాలు ఈ రోజే ఇచ్చినా మీరు పొందవచ్చు. క్లాసులో స్కూల్ని పాల్గొని లెక్చర్ పాఠం చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు, వింటాడు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఓం భూర్భువః
భూర్భువస్వః. ఓం అంటే నా యొక్క. ఓం అన్నది భగవంతుడు వాక్యము, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు. భూర్భువస్వః మనోవాక్కాయ కర్మలలో తత్సవితుర్వరేణ్యం ఆ శ్రేష్టమైన కవితాశక్తిని భర్గో దేవస్య ధీమహి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే ఆ శక్తిని ధారణ చేస్తున్నాను. లాగిన కిందగా శక్తిని చుట్టూరా ఉంది. సూర్యుడు యొక్క శక్తి చీకటి పడిపోతే సూర్యుడు యొక్క శక్తి లేదనుకోండి, లేకపోతే ఈ పృథ్వీ ఇలా తిరగదు. ఇక్కడ సూర్యుడు అక్కడ కరెక్ట్ గా తిరుగుతున్నాడు కనుకనే, సూర్యుడు యొక్క అయస్కాంత శక్తి కరెక్ట్ గా ఉంది కనుకనే పృథ్వీ అలా తిరుగుతుంది. కనుక నేను ఆ అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే శ్రేష్టమైన ఆ దివ్యమైన శక్తిని కిందకి తిప్పుతున్నాను. తిప్పని కిందకి నీలో తిప్పిన తర్వాత ఏం చేయాలి? బయటకు పంపించండి. ధియో యో ప్రచోదయ. మా బుద్ధులం ఇది సన్మార్గం మీరు ప్రేరేపించుగాక. ఈ భావన ఎప్పుడైతే ఎలుగొచ్చి మీరు పిలుస్తారో అక్కడి నుంచి వర్షించక ఏమవుతుంది? ఆ అనుగ్రహం భావన మర్చిపోకుండా యాంత్రికంగా పిల్లల్లాగా చేస్తే పిల్ల చేస్తలాగా ఉంటుంది. పిల్లల్లాగా చేయకండి. మనం అందరం కూడా ఆ వృక్షుల సంతతినే కనుక మళ్ళా గాయత్రి మంత్రం ఏ భావనతో చేస్తున్నానో నేను చెప్తాను. 24 సార్లు అదే భావనతో చేద్దాం. ఓం అన్నప్పుడు మీ మనసులో నా యొక్క భూర్భువస్వః మనోవాక్కాయ కర్మలలో తత్సవితుర్వరేణ్యం ఆ శ్రేష్టమైన కవితాశక్తిని భర్గో దేవస్య ధీమహి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేస్తున్నాను. ఆ ధారణ చేస్తున్నాను ధీమహి అన్నప్పుడు ఎప్పుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తిని లాగండి కిందకి. లాగకుండా ఒత్తిడి స్విచ్ నుంచి చేసి వెళ్ళడం మీదే స్విచ్ నొక్కాలి కదా మీరు కిందకి. నొక్కండి కదా, నొక్కాక ఏం అవుతుంది? ఆ వెలుతురు కింద వస్తుంది. అది వచ్చిన వెలుతురు ఇక్కడే ఉంటుందా? సర్వత్రా వ్యాపిస్తుంది. ధీయో యువత ప్రచోదయ. మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరణ చేయగాక మొదలైన కళ్ళు మూసుకుని, కార్యకర్తలు కళ్ళు తెరుచుకుని నిప్పుతో ఉంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ప్రతి లైన్లో మీరు మాత్రం మీ కళ్ళు తెరవకండి. అస్సలు ఈ భావన చేసుకుంటే 24 సార్లు చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ.
ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं मम పూర్ణాహుతిగా మీ ఆత్మ నివేదన నా లోపల రూపొందినటువంటి జ్యోతిని నేను మీకు అర్పిస్తున్నాను. ఆ భావనతో ఈ జ్యోతి ఆ జ్యోతి వచ్చేసి చేయలేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాయ మీలో ఉన్నటువంటి జ్యోతి ఆ పరజ్యోతిలో లీనమైపోతున్నటువంటి భావన ఒక్క నిమిషం చేసుకోండి. మీరు దిగట్టుందని మీ దగ్గర పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాలు తీసుకొచ్చి మాకు ఓపెన్ చేసేది కార్యక్రమం సంపూర్ణమైంది. ఓం మహిమానుచ్చందా యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా